హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ వ్లాగ్స్. చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ ఈ వీడియోనే అండి. ఇప్పుడు ఈ రెసిపీ అయితే ఎప్పుడు చూసుండ్రు, ట్రై చేసి కూడా ఉండరు. ఒకసారి అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే అటుకులు అయితే నానబెట్టుకోవాలి. చూడండి, అటుకులు హెల్దీగా రెసిపీ కాబట్టి చాలా ఈజీ రెసిపీ. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయిల్ ఎందుకు, హెల్దీ అన్నారు కదా, ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అంత హెల్దీ కాదు అనుకుంటా. అలా కాకుండా నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాన్ మీద అయినా దోశ టైప్లో అయినా వేసుకోవచ్చు. ముందుగా అయితే అటుకులు అయితే నానపెట్టుకోవాలి. అటుకులు లేకపోతే ఇదే ప్లేస్లో ఒకవేళ అటుకులు లేకపోయినా కానీ మురుగులు ఉంటాయి కదా, మరమరాలు, వాటినైనా నానపెట్టుకున్నా పర్వాలేదు. అటుకులు చూడండి నానపెట్టి వాటర్ అన్నీ కూడా తీసేసే లోపలికి అచ్చం నార్మల్ రైస్ లాగే ఉంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, బాగా ఉడికించిన రైస్ లా ఉంది. ఒక్కొక్కసారి మనకి కొంతమంది దగ్గర రైస్ లేకపోయినా కానీ ఇలా అటుకులను కూడా నానపెట్టుకొని రైస్ టైప్లో కూడా తింటారు అంట. నాకు ఈ మధ్యనే తెలిసింది. చూడండి అసలు తడి కూడా లేదు, ఎంత బాగున్నాయో. ఇంకా దీంట్లోకి అయితే హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, ఇంకా పొటాటో తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేసేయండి. కొంచెం ఆ ప్లేస్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది లైట్గా. ఇప్పుడైతే నేనైతే అదిగో చూడండి, పొటాటో అయితే ఒక పొటాటోయే తురిమేసాను, క్యారెట్, ఆనియన్స్ అయితే తురిమాను. ఇంకా మా సాత్వి ఉంది కదా, పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే వాళ్ళు తినలేరు, మనమే తినము. ఇంకా చిన్నపిల్లలు ఏం తింటారు అని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి అయితే స్కిప్ చేస్తాను. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారము, టేస్ట్ తగ్గట్లు ఉప్పు యాడ్ చేసుకుంటే చాలు. ఇంకా వగేరా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం స్పైసెస్, మసాలా, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఏమైనా ఉంటాయి కదా, అలాంటి మసాలా కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, ఇంకేం యాడ్ చేయలేదు. కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను, కొంచెం డైజెషన్కి బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి. ఇంకా దీంట్లో అయితే ఫైనల్గా అయితే కప్పు శనగపిండి అయితే వేస్తున్నాను, మరీ ఎక్కువ కూడా వేయట్లేదు. ఒకవేళ ఈ ప్లేస్లోనే ఒకవేళ మైదా కావాలన్నా మైదా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడే కలుపుతున్నాం కదా, కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తే కొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవడమే అంతా కూడా. దీంట్లో కొత్తిమీర కావాలన్నా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇంకో చూడండి, నేనైతే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే స్కిప్ చేసేసి కరివేపాకుతో అయితే యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకుని. ఇది కూడా అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. కరివేపాకు అనేది ఎంత వేసుకుంటే అంత మంచిది అండ్ హెల్దీ కూడా. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ స్మెల్ కూడా బాగుంటుంది, ఫ్లేవరు. వేరే కర్రీస్లో ఏమైనా వేసినా కానీ తీసి పడేస్తారు, కానీ ఇలా వేస్తే చక్కగా తినేస్తారు. దీన్ని అయితే ఇంకా కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవడమే. ఇది గారెల్లా కావాలంటే ఇలాగ రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ బాల్స్ లాగా రౌండ్ షేప్లో చేసుకోవాలన్నా అలానే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది కూడా, హెల్దీ రెసిపీ. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కలిపేసుకొని చక్కగా పిల్లలకి స్నాక్స్లో అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలి అన్న గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వేరుశనగ గింజలు, వాటిని కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అంతా చిన్న పౌడర్ లాగా పలుకులా చేసేసుకొని దీంట్లో కలుపుకున్నా కానీ బాగుంటుంది. మధ్యలో పంటుకు తగులుతూ ఉంటాయి చక్కగా పలుకుల్లాగా. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా దాంట్లో అయితే చక్కగా గారెల్లాగా వేసేసుకోవడమే. నాకైతే గారెల్లాగా ఈజీ అనిపించింది. ఇంకా పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి, మంచిగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఇలాగ రౌండ్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకుంటున్నాను. చేతికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము అంటే, ఆయిల్ రాసుకున్నామంటే చేతి నిండా పిండి కూడా అవ్వకుండా ఉంటుంది, ఈజీగా మంచిగా షేప్ కూడా వస్తుంది. ఆయిల్ పీల్ చేసుకుంటుందేమో అనుకుంటారు. మనం కొన్ని పిండి వంటలు చేసేటప్పుడు ఎక్కువ కొన్ని వంటలలో ఆయిల్ పీల్ చేసుకుంటుంది. అప్పుడు ఎందుకురా బాబు ఈ పిండి వంటలు, ఈ ఆయిల్లో తినాలా అని చెప్పేసి అనిపిస్తుంది. అలాంటిది ఏమి ఉండదు. ఆయిల్ చక్కగా ఏమి పీల్చదు, చక్కగా చేతికి కూడా అంటుకోదు. అప్పటికప్పుడు తీసేసుకొని చక్కగా అలా అయితే తినేయచ్చు, టేస్ట్గా ఉంటుంది. బయట అయితే చక్కగా క్రంచీగా, లోపల స్మూత్గా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా తింటారు అండ్ హెల్దీ రెసిపీ కూడా. చక్కగా అటుకులతో దీంట్లో అయితే ఏం యాడ్ చేయలేదు, కొంచెం శనగపిండి యాడ్ చేసాము. అది కూడా కొంచెం వేసుకుంటే ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు, ఒకవేళ ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మొత్తానికైతే రెసిపీ అయితే చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. చక్కగా పిల్లలకైతే హెల్దీగా పెట్టుకోవచ్చు.
కొన్నిసార్లు మనం ఏమైనా కొత్త రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలాగ ఆయిల్ వేసినా కూడా ఆ షేప్ అనేది రాదు, ఏటికై అంతా కూడా విడిపోద్ది. ఇదైతే ఏముండదు, చక్కగా మనం ఏ షేప్తో వేసామో ఆ షేప్ కరెక్ట్గా ఉంటుంది, ఎలాంటి ఇరిగిపోవు. అంటే కొంతమంది మనం వేయంగానే బూందీ టైప్లో బాండీ మొత్తం అయిపోద్ది, అలా అయితే ఏముండదు, చక్కగా నీట్గా వస్తాయి. రెసిపీ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము, దానివల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చక్కగా అలా కలుపుకొని అలా బాండీలో ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చూడండి రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. దీంట్లో మంచిగా గ్రీన్ చట్నీ లేకపోతే ఏదైనా వేరే చట్నీ, కారం పొడి లేకపోతే ఇవేమీ లేకపోయినా కానీ ఉత్తుగా తిన్నా కానీ టేస్ట్గా చాలా బాగుంటాయి. చక్కగా పిల్లలకు కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ రెసిపీ, ఇన్స్టెంట్గా చక్కగా ఒక కప్పు అటుకులతో మనం ఇంట్లో అయితే ఈజీగా అప్పటికప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి చూడండి చిన్న సైజు వడల్లాగా ఏ విధంగా ఉన్నాయో, టేస్ట్ కూడా ఆ విధంగానే సూపర్గా ఉంటుంది, చక్కగా క్రంచీగా. హెల్దీ అన్నారు కదా, ఆయిల్లో ముంచి లేపిన తర్వాత ఇంకేంటి హెల్దీ అనుకుంటారేమో. ఒకవేళ అలా కాదు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్లో చిన్న దోశల టైప్లో వేసుకున్నా సరిపోద్ది. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలాగా చిన్నవి వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఒక్కటే పెద్దదైనా వేసుకోవచ్చు. చక్కగా మంచిగా ఏగుతాయి, క్రంచీగా. ఇది ఇలా అట్లు పెండం మీద వేసినా కానీ బాగుంటాయి, టేస్ట్ ఏం అంత డిఫరెంట్ అయితే ఏమి ఉండదు. కానీ ఆయిల్ వేస్తే ఏంటంటే త్వరగా అయ్యిద్ది. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసినప్పుడు కొంచెం టైం పట్టిద్ది అటు ఇటు కాలడానికి. మొత్తానికి అయితే నా దగ్గర ఉన్న పిండి మొత్తం అయిపోయింది. చూడండి ఒక 3 times 4 times వేసాను. ఇంకా ఇవైతే ఒక 3 దోశలు అయితే వేసాను. చూడండి ఓట్స్ ఆమ్లెట్లా ఉంటుంది, చూడడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఆమ్లెట్ టైప్లో ఉంది, చూడడానికి ఎల్లోయిష్ కలర్లో మంచిగా ఉడికిద్ది. అటు ఇటు తిప్పుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. నేనైతే కారం పొడితో అయితే తింటున్నాను. ఇంకా మా సాత్విక్ కోసం అయితే చిన్న ముక్కలు చేశాను, కొంచెం త్వరగా చల్లారిద్ది అని చెప్పేసి. పిల్లలకి ఆయిల్లో ఎందుకులే పెట్టడం అని చెప్పేసి ఇలాగ పెండం మీద కాల్చింది, అట్ల పెండం మీద కాల్చింది. ఇంకా మా సాత్విక్ అయితే ఇస్తున్నాను. నేను కూడా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం కారం పొడి అయితే తింటున్నాను. టేస్ట్ కూడా బాగుంది, చక్కగా కారం పొడిలో నంచుకుంటే ఇంకా సూపర్గా ఉంది. కారం పొడి కూడా చక్కగా మంచిగా ఆవాలు, మెంతులు, పచ్చెనపప్పు అన్నీ వేసి ప్రిపేర్ చేసింది. హెల్దీ, కరివేపాకు కూడా ఎక్కువ వేసి చేసాము. చూడండి పైన అయితే చక్కగా కరకరలాడుతూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళకి మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పొటాటో వేసాము, ఇంకా క్యారెట్, ఆనియన్స్ అన్నీ వేసాం కదా. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు తెలిస్తే అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.